800కు చేరుకున్నాయి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య భారతదేశంలో అంటే అర్థం చేసుకోవచ్చు. గడిచిన వారం రోజుల్లో 1200% కేసులు పెరిగాయి. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. శుక్రవారం శనివారం మధ్య ఏకంగా 700 కేసులు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా కేరళలో 1400 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఈ కేసుల సంఖ్య 485కి చేరింది. ఢిల్లీలో 436, గుజరాత్లో 320 కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమ బెంగాల్లో 287, కర్ణాటకలో 238, ఆంధ్రప్రదేశ్లో 23, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు నమోదు కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. మరి ముఖ్యంగా ఇక్కడ కరోనా వేరియన్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో LF7NB181 రిమెంబర్ 181 ఇప్పటికే ఆందోళన కలిగించింది. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్నట్టుగా అమెరికాలో కూడా కాస్త వేగంగా విజృంభిస్తోందను, లేకపోతే దీంతో పాటు థాయిలాండ్కి సంబంధించి కాస్త వేగంగా విజృంభిస్తుందంటూ కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో NB181 వేరియంట్ ప్రస్తుతం ఎక్కడెక్కడ ఏ స్థాయిలో విజృంభిస్తోంది, ఇప్పుడు ఈ విజృంభణకు కారణం ఈ వేరియంట్ అయినా ప్రస్తుతం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఆ పరీక్షలు దాంతోపాటు తదనుగుణంగా దానికి సంబంధించిన కార్యాచరణ జరుగుతోంది. ఇప్పుడు అమెరికా కూడా అలర్ట్ అయింది. అమెరికా కావచ్చు, వివిధ దేశాలు అలర్ట్ అయ్యాయి. ఎందుకంటే దేశంలో ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం, దాంతోపాటు మన భారతదేశంలో 4000కు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వైరస్ ప్రస్తుతం NB181 ఇంతవరకు ఉన్న వేరియంట్స్ ఒక లెక్క అయితే కనుక ఈ NB181 ఈ వేరియంట్లో మరణాలు కూడా నమోదవుతున్నాయి అనేది ఆందోళన కలిగిస్తోంది. కారణం ప్రపంచ దేశాల్లో NB181 వేరియంట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒమిక్రాన్లోని NB181 వేరియంట్ అనేది చాలా త్వరితగతిన విస్తరిస్తోంది, వ్యాప్తి చెందుతోంది. దాంతోపాటు మొర్టాలిటీ రేట్ అంటే మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగానే ఉంది అంటూ కూడా మాట్లాడుకోవడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా వర్షాలు పడుతున్నాయి. దాంతోపాటు రాబోయేది అఫ్కోర్స్ వర్షాకాలం తర్వాత చలికాలం కాబట్టి ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే వేరియంట్ విజృంభించినప్పుడు, మరిన్ని మ్యూటేషన్స్కి గురైనప్పుడు వచ్చే వేరియంట్స్ కాస్త వైరలెంట్గా ఉండే అవకాశం ఉంటుంది, దాంతోపాటు బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుత సందర్భంలో ఇప్పుడు బలహీనపడిందా అనే అంశం కన్నా NB181 ఈ వేరియంట్ కాస్త విస్తృతంగా వ్యాప్తిలో ఉంది అనే చర్చ అయితే మాత్రం జరుగుతోంది. LF7 కావచ్చు, NB181 ఈ రెండు వేరియంట్స్కి సంబంధించి ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్నాయనే మాట వినిపిస్తోంది. ఒమిక్రాన్కి సంబంధించి ఇంపాక్ట్ చూపించింది. గతంలో చూసాం ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వీటికి సంబంధించి వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కూడా చాలా వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ దేశాన్ని ఇప్పటికే అతలాకుతలం చేసింది. మరి ముఖ్యంగా కోవిడ్ ఫస్ట్ వేవ్ కావచ్చు, కోవిడ్ సెకండ్ వేవ్. కోవిడ్ ఫస్ట్ వేవ్లో కొన్ని దేశాలు ఇబ్బందికర వాతావరణాన్ని చవిచూశాయి. కోవిడ్-2 అంటే సెకండ్ ఫేజ్ కింద మాట్లాడుకున్నప్పుడు, లేదా కోవిడ్ సెకండ్ టైం వచ్చినప్పుడు, అంటే కోవిడ్ సెకండ్ టర్మ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సో ఆ సిచ్యువేషన్లో ఒక ఇబ్బందికర వాతావరణం గురైంది. భారతదేశం అయితే మాత్రం సెకండ్ వేవ్లో ఒక పరిస్థితి చాలా భయానకరంగా ఉండింది. ఆక్సిజన్ అందక హాస్పిటల్ బెడ్లు దొరక్క ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులో లేని సందర్భం కూడా మనం చూసాం. ఆక్సిజన్ సిలిండర్స్ దొరికే ఆక్సిజన్ సిలిండర్ ఒక సిలిండర్కి ఇద్దరిని కనెక్ట్ చేసిన సందర్భాలు, ఇటువంటి పరిస్థితులు చూసాం. కాసేది కాదు, రోడ్ల మీద పడుకోబెట్టేసేవారు. హాస్పిటల్ సంబంధించి ఎంట్రన్స్లోని వాళ్ళు పడుకోబెట్టేసేవాళ్ళు, అక్కడే ఆక్సిజన్ అందించేవాళ్ళు. ఆక్సిజన్ అంటే ఊపిరి ఆడక హాస్పిటల్కి చేరుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ అందించేందుకు ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వలేక ఇబ్బందికర వాతావరణానికి అయితే చవిచూసిన సందర్భం కోవిడ్ సెకండ్ వేవ్కి సంబంధించి. మరి ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ లాంటి ప్రాంతాలు మరీ ఇబ్బందికర వాతావరణానికి గురయ్యాయి. కాబట్టి ప్రస్తుతం ఈ కోవిడ్ వేరియంట్స్ ఎక్కడైతే వ్యాప్తులు ఉన్నాయో ఆయా ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడుతూ ఉండడం, దాంతోపాటు వీలైనంతగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం అనేది మనం పాటిస్తే కనుక ఈ కోవిడ్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పటికీ ఆయా రాష్ట్రాలు, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలాగే తెలంగాణ, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో ఆ కేసుల సంఖ్య 3కి చేరింది. ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఎక్కడ ఏ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి, ఏ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి, దాంతోపాటు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్ సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో
దాంతోపాటు టెస్టింగ్కి సంబంధించి టెస్టింగ్ చేయడం, టెస్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు నిర్ధారణ అంటే కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయితే వాళ్ళని ట్రేస్ చేయడం, ట్రేస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం, దాంతోపాటు వాళ్ళ కేస్ హిస్టరీకి సంబంధించి అంటే కేస్ హిస్టరీ ఇన్ ద సెన్స్ వాళ్ళతో పాటు ఎవరెవరు కాంటాక్ట్లు ఉన్నారు కాంటాక్ట్ హిస్టరీ వాటిని కూడా కలెక్ట్ చేయడం, వాళ్ళని కూడా ప్రశ్నించడం, వాళ్ళని కూడా కుదిరితే వాళ్ళకి సంబంధించిన లక్షణాలు తెలుసుకోవడం. ప్రస్తుతం ఈ ప్రాసెస్కి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి, చురుగ్గా కదిలే ప్రయత్నం చేస్తున్నాయి. దాంతోపాటు హాస్పిటల్కి సంబంధించి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తాయి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటి పరిస్థితులు వస్తాయి, వెంటిలేటర్లకి ఇబ్బంది లేకుండా అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ కొరత లేకుండా కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే అలర్ట్ అయింది, అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు ఆ డైరెక్షన్స్ని ఇప్పటికే పంపించింది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇప్పటికే ఆ గైడ్ లైన్స్ని సూచించింది. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి, మరి ముఖ్యంగా వయస్సు పైబడిన వాళ్ళు అంటే 60 ఏళ్ళు కావచ్చు, లేకపోతే 50 నుంచి 60 ఆ మధ్య నుంచి, లేకపోతే ఆ పై ఏజ్ వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అట్ ద సేమ్ టైం మహిళలు, అందులో గర్భిణులు దాంతోపాటు చిన్నపిల్లలు వీళ్ళు కాస్త జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. గర్భిణులు, ఆ వయసు పైపడిన వాళ్ళు, చిన్నపిల్లలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బయటకు వెళ్ళేటప్పుడు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి. శుక్రవారం శనివారంలోని ఈ మధ్య ఏకంగా 700 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసుల సంఖ్య కేరళలో అత్యంత వేగంగా దూసుకుపోతుంది. అక్కడ 1400 కేసులు అక్కడ నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో దేశంలో మళ్ళీ లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం ఉందా? మీకేమనిపిస్తుంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లాక్డౌన్ పెట్టాలి, అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, లాక్డౌన్ పెట్టకూడదు అనుకుంటే కనుక మనం సెల్ఫ్ లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ పాటించాల్సింది. అదేంటది సెల్ఫ్ లాక్డౌన్ అంటే ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా. ఒక పదాన్ని మనం ఎలాగైనా అన్వయించుకోవచ్చు. ఎలా అంటే మనకు మనమే మాస్క్ పెట్టుకుందాం, మనకు మనమే వీలైతేనే అవసరం ఉంటేనే బయటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అనవసరంగా సోషల్ డిస్టెన్సింగ్ సంబంధించి అంటే అనవసరంగా బయటికి వెళ్ళొద్దు. అత్యవసరం అనుకుంటేనే బయటకు వెళ్ళే ప్రయత్నం, లేకపోతే అవసరం అనుకుంటేనే బయటకు వెళ్ళే ప్రయత్నం. ఏమవుతుందంటే కనుక సపోజ్ కరోనా మ్యూటేషన్కి సంబంధించి మనం బయటకు వెళ్ళే సందర్భంలో మనకు సోకి మనకు తెలియకుండా మనలోనే నిర్వీర్యం అయిపోయి ఉండొచ్చు, లేకపోతే మనకు సోకిన మనకు తెలియకపోవచ్చు, మనకున్న ఇమ్యూనిటీతో మనం బతికిపోయి ఉండొచ్చు. కానీ మన నుంచి మనం మళ్ళీ శ్వాస వదలడమో, లేకపోతే మరీ ముఖ్యంగా తుమ్మడమో దగ్గరమో చేసినప్పుడు, లేకపోతే జనసంచారం ఉన్నప్పుడు మన నుంచి పక్క వాళ్ళకి సోకే అవకాశం ఉంటుంది. వాళ్ళు మల్టీ ఇష్యూస్ వాళ్ళు ఉండొచ్చు. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి కనుక కరోనా సోకింది అనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఒక వాహకం అయ్యే అవకాశం ఉంటుంది. కరోనా మ్యూటేషన్ చెందితే కనుక కొత్త వేరియంట్స్కి సంబంధించి ఆస్కారం కలగచ్చు, లేకపోతే కొత్త వేరియంట్స్ కలగకపోయినప్పటికీ ఆ పాత వేరియంట్ విజృంభణకు మీరు ఒక మాధ్యమం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా అక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయి, వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం కరోనా కేసులు దేశవ్యాప్తంగా దడపుట్టిస్తున్నాయి. ఆ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు.